అందరికీ నమస్కారం. రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు కళ్ళు మూసి నమ్మిన ఒక స్త్రీ మిమ్మల్ని వెన్నుపోటు పొడుస్తుంది, మిమ్మల్ని కాదని మోసం చేస్తుంది, వేరే వ్యక్తితోటి సంబంధాలను ఏర్పరచుకోవడం జరుగుతుంది. దీనివల్ల మీలో కోపం పెరిగిపోయి డిప్రెషన్ కారణం అవుతుంది. కాబట్టి మీరు ఆరోగ్యం చక్కగా చూసుకోవాలి. ఎవరిని కూడా అతిగా నమ్మకండి. మీ పని మీద మాత్రమే మీరు దృష్టి పెట్టండి. ఈరోజు కుటుంబ సభ్యులతోటి మంచి ప్రవర్తన వలన ఈరోజు మీకు మనసుకు ప్రశాంతత దక్కుతుంది. మంచి సహసహకారాలు స్నేహితులు అందజేయడం కూడా సాధ్యమవుతుంది. పెట్టుబడి పెట్టే మొత్తాలు ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టడం మంచిది కాదు. మరియు ముఖ్యంగా ఈరోజు ఈ రాశి వారు ఎవరికైనా సరే అనవసరమైనటువంటి విషయాలలో తలదూచకుండా ఉండాలి. ఇతరుల సమస్యల్లో ఈరోజు తలదూచకండి. మీ కుటుంబ సమస్యలు ఇతరులను తలదూచనివ్వకండి. వారిని దూరంగా పెట్టాలి. ఈరోజు మీరు మీ సమస్యలను కేవలం మీరు మాత్రమే పరిష్కరించుకోవడం మంచిది. మరి ఎవరిని కూడా మీరు మీ సమస్యలలో సూచనలు సలహాలు ఇవ్వకుండా చూసుకోవాలి. భార్యాభర్తల మధ్య మన గొడవలు నడుస్తూ ఉంటే ఆ గొడవలను పరిష్కరించుకోవడంలో కూడా ఎవరి సలహాలు సూచనలు పాటించకండి. కేవలం మీరిద్దరు మాత్రమే వాటిని పరిష్కరించుకోవడం అనేది జరగడం వలన మీ ఇద్దరి మధ్య ఉన్న సమస్య అనేది తొలగించబడుతుంది. మీకు ఇద్దరి మధ్య ప్రేమ కూడా విపరీతంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. మీకు చక్కగా ఒకరి విషయాల్లో ఒకరు ఈరోజు మనసులో బయట పెట్టుకోవడం వల్ల మనసుకు ప్రశాంతత కూడా దక్కుతుంది. అన్ని విధాలుగా మీకు కేవలం లాభాలు మాత్రమే దరిచేరుతాయి. ప్రశాంతత వల్ల మనసుకు ఈరోజు మీలో ఉన్నటువంటి అనవసరమైనటువంటి ఆవేదన తొలగించబడుతుంది. దాంతోపాటు మీకు అన్ని సమస్యలు కూడా ఖచ్చితంగా తొలగించబడతాయి. వాటిల్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే మీరు చేపట్టిన ప్రతి పనిలో ఖచ్చితంగా మీరు విజయం వరించడం అనేది ఈరోజైతే జరుగుతుంది. అదృష్టం చాలా బాగా కలిసి వస్తుంది. ఈరోజు రాశి వారికి మరి సామాన్యంగా మంచి రోజుగానే ఉంది. అనారోగ్యంగా ఉన్నటువంటి వారు మందులను సేకరించడం వలన కాస్త ఉపశమనం పొందగలుగుతారు. వృత్తి వ్యాపారాలలో ఒత్తిడి సవాళ్లతోటి ఆందోళనలు టెన్షన్లు పెరుగుతాయి. సంతానం వ్యవహార శైలి వారి ఆరోగ్యం కూడా ఆందోళనకు గురి చేస్తుంది. విరోధులు శత్రువులను ఎదుర్కొనేందుకు ఇది మంచి రోజు కాదు. సహనంతో ఉంటేనే అన్ని సర్దుకుంటాయి. ఇది గుర్తించుకోదగిన విషయం రాశి వారికి. అయితే రోజు రాశివారంలో మాత్రం ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు, సహోద్యోగుల నుంచి సహకారం అయితే ఖచ్చితంగా అందుకోగలుగుతారు. కుటుంబంలో వరుస శుభవార్తలతోటి ఉత్సాహం వెల్లివిరుస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పని ప్రదేశంలోనూ ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ఉద్యోగాల్లో ప్రమోషన్ వచ్చే సూచనలు అధికంగా ఉన్నాయి. ఇక ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. వృత్తిపరంగా మీ ఖ్యాతి, ప్రజాదరణ అన్ని వైపుల నుంచి పెరుగుతుంది. ఈరోజు డబ్బు రాక పెరుగుతున్న సంకేతాలు ఉన్నాయి. స్నేహితుల సహకారంతో ముఖ్యమైన పనులలో పురోగతి అనేది ఉంటుంది. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి, కానీ దానికి తగ్గ మీరు ప్రవర్తన వలన మీకు మేలు కలుగుతుంది. మీకు ఈరోజు ఈ రాశి వారికి అయితే ఉన్న నెగిటివ్ ఎనర్జీ నుండి బయటకు రావడానికి దోష నివారణ చేయాలి. దాని కొరకు 5 గరుడముఖ కాయలు తీసుకొని 2 కోమటి చక్రాలు తీసుకోవాలి. ఒక ముత్యపు శంఖం తీసుకొని మరి 2 గరుడముఖ కాయలు, 2 బలమురి ఎడుమురి మూలికలు తీసుకొని వీటిన్నింటినీ కూడా ఒక తెలుపు రంగు పట్టు వస్త్రంతో తయారు చేసిన సంచిలో పెట్టి ఆ సంచిని గోడకు మేకుకు తగిలించాలి. ఇలా చేసినట్లయితే గనక ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటకు వెళ్ళిపోతుంది. కేవలం పాజిటివ్ ఎనర్జీ మాత్రమే రావడం జరుగుతుంది. దీని కారణంగా అన్ని శుభాలే కలుగుతాయి. ఇక మీకు ఎటువంటి సమస్యలు దరిచేరవు. గర్భిణీ స్త్రీలు శుభవార్త అందుకోవడం జరుగుతుంది. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. నిరుద్యోగులకు తొందరలోనే ఉద్యోగం రాబోతుంది. ప్రభుత్వ ఉద్యోగ శుభవార్తలు అందుకోబోతున్నారు. ప్రభుత్వ ఉద్యోగం కోసము ఎవరైతే పరీక్షలు రాశారో వారు శుభవార్త అందుకోవడం సాధ్యమవుతుంది. అయితే ఈ రోజు రాశివారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి భుజంగ స్తోత్రం పఠించినట్లయితే గనక చాలా శ్రేయస్కరంగా ఉంటుంది. అన్ని సమస్యల నుండి అయితే చక్కని విముక్తి అనేది లభించే అవకాశం. దాంతోపాటు సమస్యల నుండి పరిష్కారం కూడా లభిస్తుంది. పెద్దల యొక్క ఆశీర్వాదం వెంటనే ఉంటుంది. దైవానుగ్రహం కలిగే అవకాశం ఉంది. మరియు ఇష్టదేవత మన విగ్రహాన్ని ఇంట్లో ప్రతిష్ఠించి పూజించడం వల్ల మేలు కలుగుతుంది. ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ మరి దైవారాధన చేయటం అనేది మానకూడదు. మీరు ప్రతి పరిస్థితుల్లోనూ మీరు ఈ రోజు పూజించాల్సి ఉంటుంది. పూజలను నిర్వహించాల్సి ఉంటుంది. లక్కీ సంఖ్య 78 మరియు లక్కీ కలర్ అయితే మరి తెలుపు. ఈ రోజు రాశి వారికి అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది.
ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.